ఉచిత ఇసుక విధానంలో వినియోగదారులపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించేలా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉచిత ఇసుక రవాణా ఛార్జీల నియంత్రణపై ప్రభుత్వం కసరత్తు చేసింది. రాష్ట్రమంతటా ఒకే రకమైన రవాణా ఛార్జీలను వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దూరాన్ని బట్టి ఛార్జీలను స్వల్పంగా తగ్గిస్తూ జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఇసుక రవాణా వాహనాల యజమానులతో సమావేశం అనంతరం రవాణా ఛార్జీల టారిఫ్ను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. 10 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్కు కిలోమీటర్కు 1 టన్నుకి 13.5 రూపాయలు వసూలు చేయాలని సూచించింది. అది 4.5 టన్నుల వరకు మినహాయింపు ఉంటుంది. 6 టైర్ల ట్రక్కుకు కిలోమీటర్లకు టన్కు 10 రూపాయల 70 పైసలు, 10 టన్నుల వరకు వసూలు చేయాలని సూచించింది. 10, 12, 14 టైర్ ట్రక్కుకు కిలోమీటర్కు టన్కు 9 రూపాయల 40 పైసలు, 35 టన్నుల వరకు వసూలు చేయాలని చెప్పింది. అలాగే ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకున్నప్పుడే ఇంటి వద్దకు డెలివరీ కావాలనుకునే వాళ్ళు ఆప్షన్ ఇస్తే లారీలో ఇసుక సరఫరా చేస్తారు. ఇందులో భాగంగా లారీలు స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు ఇసుక రవాణా చేసేందుకు ఆసక్తి ఉన్న లారీల యజమానులు గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు. దీంతో అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటికే 3,000 లారీల యజమానులు తమ వాహనాల వివరాలను నమోదు చేసుకున్నారు. ఇవన్నీ GPS ఉన్నవి కావడంతో ఇసుక దారి మళ్లకుండా నిఘా నీడలో సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.